గోబీ బిర్యానీ పచ్చడి వేస్తారు తర్వాత ఏ కావాలి సార్ టమాటో ఇది టమాటో సార్ పాలకొండ పెసరపులు పునుగులు వేసి దాని కర్రీ పునుగులు ఉంటాయి కదా ఇంకా ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ పట్టుదల ఫోటో వేసుకున్నాం దాన్ని కూడా ఫోటో తీయమని చేస్తాం నువ్వు కూడా దిగి వాళ్ళని కూడా తీయమందాం మీరు కూడా ఒకసారి అట్లా ఒక వీడియో తీయండి స్టార్ట్ చేసే ముందు ఓకేనా ఫోటో తీయన్నా హాయ్ అండి, మేమైతే సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళాము. భోజనం అయితే మన తెలుగిళ్ళలో చేసుకుంటే ఒకప్పుడు వంటకాలు ఎలా అరిటాకులో భోజనాలు అని అంటారు కదా. సో ఇప్పటి పిల్లలకైతే అది అసలు తెలియదు. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇప్పటి పిల్లలకి అరిటాకుల్లో భోజనం ఎలా ఉంటుంది, అప్పటి వంటకాలు ఎలా ఉంటాయి, తినే పద్ధతులు ఎలా ఉంటాయి అనేది వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఫుడ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం బయట తినే బిర్యానీలు వీటి ముందట అసలు ఇంతకు సరిపోవండి. సో చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి, పిల్లల్ని కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళండి. అండ్ కడుపు నిండా భోజనం పెట్టారండి. తిన్నాక నిజంగా అలసిపోయాను నేనైతే. సో పొడులని మనకి డిఫరెంట్ ఫ్లేవర్డ్ రైసులు, కరివేపాకు రైసు, టమాటా రైసు, గోబీ రైసు, ఉల్వచారు, ఒకటారెండా మొత్తం 30 రకాల ఐటమ్స్ అండి. సో ఇంకా పెడతాము అన్నారు కానీ మనకి తినే అంత లేదు ఓపిక. సో మంచిగా ఫుడీస్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి. మంచి ప్యూర్ వెజ్ అండి. సో పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. ఒకప్పటి మన అమ్మమ్మలైనా కూడా, మన అమ్మ వాళ్ళైనా కూడా చాలా చాలా లైక్ చేస్తారండి ఆ భోజనం చూసి. సో ఖచ్చితంగా మీ పేరెంట్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఖచ్చితంగా విజిట్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్.